గౌరవ బిర్లా ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా ఉమ్మడి నల్గొండ ప్రాంతానికి బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిలాయిపల్వ కాలువకు ఒక పెద్ద మనసుతోటి ఇరిగేషన్ శాఖ మంత్రులు మా ఆలేరు జలదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేటాయించినందుకు ఆయనకు 2 చేతులు జోడించి మా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా మా ఆలేరుకు నీళ్లు వచ్చేదిన్నా కానీ, అక్కడ తపాష్పల్లి కానీ, అక్కడ నవాపేట 10 ఏళ్ల నుంచి ఒక చుక్క నీళ్లు రాలేదు. ఒక దిక్కు అటు ఖమ్మం, ఇటు నల్గొండ కొట్టుకపోయినా మా ఆలేరులో తాగునీరు కూడా సమస్య ఉంది అధ్యక్ష. మా ఇరిగేషన్ శాఖ మంత్రులు మా పట్ల దయ, మా ఆలేరు భువనగిరి ప్రజల పట్ల దయించి మొన్న ఇక్కడ మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, ఎల్లకమ్మ పలారాశేయడం చెప్పినట్టుగా తపాష్పల్లి నుంచి కూడా నవాపేట నుంచి నీళ్లు వదిలి సుమారు మా ఆలేరులో 100 చెరువులు నింపిండి అధ్యక్ష. ఆ చెరువు నింపేందుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మినిస్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొకటి అధ్యక్ష, ఇవి శాశ్వతంగా కావు. మాకు గంధమల్ల ప్రాజెక్టు కడితే శాశ్వతంగా 8 మండలాలతో పాటు ఇక్కడ మందర సామేల్ గారి మోత్కూరు అక్కడ తుంగతుర్తి దాకా నిలిపోతాయి. కాబట్టి దయచేసి మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గంధమల్లను కూడా కొంచెం మాకు ప్రాజెక్టు చేస్తే ఆ ప్రాంతం సస్యశ్యామలం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మిగిలిపోయిన కాలువలు అక్కడ మిగిలిపోయిన కాలువలు కొంచెం కంప్లీట్ చేస్తే రాజాపేట మండలం వెనుకబడ్డ మండలం అధ్యక్ష. ఒక 8 కిలోమీటర్ కాలదవుతే 8 కిలోమీటర్ కాలదవుతే 12 చెరువులు ఇంత అధ్యక్ష. మాకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది లేకుంటుంది. కాబట్టి దయచేసి మన ప్రజాప్రభుత్వంలో ఆ మిగిలిన కాలువలను కంప్లీట్ చేస్తే మా ఆలేరు సస్యశ్యామలం అవుతుంది. ఇప్పటికే మా ఆలేరు ప్రజలకు మా ఉత్తమన్న గారిని ఒక దేవుళ్ళకి కొలుస్తున్నాం అధ్యక్ష. ఎండాకాలంలో కూడా ఇలా గోదావరి జలాలు ఆలేరు పాలించి ఆలేరు రైతుల కాలుగాడికి అదృష్టం నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా మా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బునాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువ కూడా నిధులు కేటాయించినందుకు మా ఆలేరు ప్రజల పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్స్ అధ్యక్ష.